నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ నటించినటువంటి పెద్ది సినిమాకు సంబంధించి ఒక పాట లాంచ్ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ భోపాల్లో నిర్వహించడం జరిగింది. దాని పేరు పెద్ది అవాజ్ అని పెట్టారు. సో ఆ కార్యక్రమానికి మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి హిందీ ఆడియన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యి మొత్తం బాలీవుడ్నే షేక్ చేయడం జరిగింది. సో ఇంతమంది రావడం ఏంది, ఇంతకుముందు ఇదే విధంగా పుష్పకు జరిగింది. పుష్ప 2ని అక్కడెక్కడో బీహార్లో ఎక్కడో పెడితే ఒక హిందీ ఆడియన్సే కాకుండా ఒక బాలీవుడే కాకుండా ఇప్పుడు టాలీవుడ్లో కూడా తెలుగు సినిమాలకు ఇంత ఆదరణ ఉందా? మనమేదో సినిమా తీసేసి దాన్ని సరిగ్గా ప్రమోట్ చేయకుండా, హిందీ బెల్ట్లో ప్రమోట్ చేయకుండా చుట్టేస్తున్నామా? మనం కూడా ఇక మీదట ప్రతి సినిమాని తీసుకెళ్ళి భోపాల్లోనో, బీహార్లోనో, రాజస్థాన్లోనో ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి అని టాలీవుడ్ ప్రొడ్యూసర్లకు కూడా మైండ్ సెట్ మార్చినంత పని జరిగింది. ఎక్కడ భోపాలు, ఎక్కడ పెద్ది, ఎక్కడ బుచ్చిబాబు, ఎక్కడ పిఠాపురము. రామ్ చరణ్కి ఫ్యాన్సే ఉండరు. ఆ కాపు కుర్రాళ్ళు ఎవరో నలుగురు రామ్ చరణ్ అంటూ ఉంటారు. చిరంజీవి ఫ్యాన్స్ మొత్తము రామ్ చరణ్ ఫ్యాన్స్గా నటిస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే రామ్ చరణ్కి ఫ్యాన్సు. చరణ్కి ఫ్యాన్సే లేదు అని చెప్పి సోషల్ మీడియాలో ఎవరైతే ఈ అవాకులు చవాకులు పేలుతూ ఉంటారో వాళ్ళకందరికీ చెంప చెల్లుమనేలాగా, గూబ గుయ్యుమనేలాగా ఈ పెద్ది అవాజ్ ఈవెంట్ అయితే జరిగింది. ఒక్కసారిగా విమర్శకులు సైతం విస్తుపోయేలాగా ఆ జనాలేంది, ఆ కథ ఏంది, 3 గంటలకు ఆలస్యంగా స్టార్ట్ అయ్యి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత 4 గంటల సేపు పట్టింది అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. అంటే అసలు ఆ స్టేడియం లోపలికి, అది BHEL దసరా మైదాన్ అంట. ఆ మైదానం లోపలికి వచ్చింది కేవలం 50%. మిగతా 50% మైదానం వెలుపలే ఉండిపోయారు. రామ్ చరణ్ అక్కడెక్కడో హోటల్ నుంచి రావడానికే 2 గంటల సమయం పట్టింది. అందుకే 3 గంటలు లేటుగా వచ్చారు. ఒక్కటే నినాదాలు రామ్ చరణ్. వాళ్ళకు ఏమి చూసి ఫ్యాన్స్ అయినారు? RRR చూసి ఫ్యాన్స్ అయ్యారా, లేకపోతే అప్పట్లో మగధీరా చూసి ఫ్యాన్స్ అయ్యారా నాకు తెలియదు. కానీ అది ఏమి క్రేజు, అది ఏమి కథ. నిజంగా చిరంజీవి గారే అవాక్ అయి ఉంటారు చెప్పాలంటే గనక ఆ క్రేజ్ని చూసి. ఇక మీదట పోస్టర్లో ఊరికే పాన్ ఇండియా అని చెప్పి సినిమా తీసేసి అక్కడెక్కడో బాంబేలో హోటల్లోకి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టి వచ్చేస్తే సరిపోదు. ఒక పుష్పని ఏ విధంగా ప్రమోట్ చేశారు, RRRని ఏ విధంగా ప్రమోట్ చేశారు, బాహుబలిని ఏ విధంగా ప్రమోట్ చేశారు, ఇప్పుడు పెద్దిని ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారో చూసి ఈ విధంగా ప్రమోట్ చేయగలిగితేనే దయచేసి పాన్ ఇండియా సినిమాలు తీయండి, లేకపోతే లెక్క బొక్క వ్యవహారము. ఈ ప్రమోషన్ కార్యక్రమం అని చెప్పి వెళ్ళి ఇప్పుడు బాలీవుడ్లోనే హాట్ టాపిక్గా మారిపోయాడు. ఇంత జనం వస్తారని రామ్ చరణ్ అనుకునిన్నాడు, నిజంగా ఆయన అభిమానులు కూడా అనుకునిండరు. ఎవరెవరైతే గత 2-3 రోజులుగా ఈయనకు ఆంధ్రాలోనే ఫ్యాన్స్ ఉండరు, తెలంగాణలోనే ఫ్యాన్స్ ఉండరు, భోపాల్లో వెళ్ళి సభ పెడతారంట, అది ఫ్లాప్ అవుతుంది, అక్కడ జనాలు రారు, ఆ ఫోటోలు తీసుకొని వచ్చి 4 రోజులు ట్రోల్స్ వేసుకుందామని చెప్పి ఎవరెవరైతే గోతికాడ నక్కల్లాగా వెయిట్ చేశారో వాళ్ళకందరికీ సమాధానమే ఈ పెద్ది అవాజ్. ఈ కార్యక్రమం మాత్రము బ్రహ్మాండంగా జరిగింది. ఒక్కసారిగా ఇప్పుడు బాలీవుడ్లో ఈ సినిమా గురించి, ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల గురించి, అదేవిధంగా ఏ ఏరియాల్లో వేయాలి, అసలు BC సెంటర్లు ఏవైతే ఉన్నాయో, బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్, ఇలాంటి ప్రాంతాల్లో BC సెంట్రల్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సినిమా వేయడానికి పోటెత్తుతున్నారు. అసలు ఎన్ని థియేటర్లలో రిలీజ్ కాబోతుందో తెలియవలసి ఉంది. మొత్తానికి పెద్ది అవాజ్ అంటే చిన్నగా సౌండ్ ఇద్దామని వెళ్ళినటువంటి పెద్ద బ్లాక్ బాస్టర్ సభనైతే అక్కడ నిర్వహించడం జరిగింది. అంత పెద్ద సభను మనం ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో కూడా నిర్వహించలేము, అంత బాగా జరిగింది. ఎందుకంటే ఇక్కడ కొంచెము తొక్కిసలాట అది ఇది ఉంటుంది కదా. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మైదానంలో 1,00,000 మంది ఒకే చోట వచ్చినా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అదేవిధంగా గ్రౌండ్ బయట 1,00,000 మంది దాకా మిగిలిపోయారు. అందుకే అంత ఆలస్యంగా ఆ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ కాసేపు స్టేజ్ పైన అక్కడ వచ్చినటువంటి జనాలను ఉర్రూతలిగించాడు. రామ్ చరణ్ మాట్లాడుతూ ఆ బూమ్రా మీద ఏదో మర్చిపోయాడని చెప్పి తర్వాత అది పెద్ద సంచలనం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. వైరల్ అయితే అయింది, కానీ సినిమాకైతే కనుక కావలసినటువంటి పబ్లిసిటీ కన్నా ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది. మొత్తానికి బుచ్చిబాబు దర్శకత్వం వహించిన పెద్ది సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఎంత పెద్ద సంచలనం సృష్టించబోతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.